ద్వారా తెలంగాణ ఓకే మేడం, భావజాలాన్ని ఇప్పుడు ఇవన్నీ ఓకే. రీసెంట్ గా రావణ్, ఎస్ మేడం, రావణ్కి సంబంధించి రావణ్కి సంబంధించినటువంటి ఇష్యూలో ఒక రకంగా చెప్పాలి అంటే అసలు బాకు వాళ్ళకి ఏమీ సంబంధం లేదు అని చెప్పేసి ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. రావణ్ ఎవరో మాకు తెలియదు అని చెప్పేసి. సో నేను జడ శ్రావణ్ కుమార్ కూడా మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ కొన్ని అంశాలు కూడా లేవనెత్తినటువంటి పరిస్థితి. ఒకసారి జడ శ్రావణ్ కుమార్ ఎవరి తరపున పోరాటం చేస్తున్నాడు అనేది అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. అయితే ఆయన కూడా నేను మాట్లాడడం ఇదొక ప్లానింగ్ అనుకోవచ్చా, ఇదొక కుట్ర అనుకోవాలన్నా, లేకపోతే నిజంగానే ఈరోజు శ్రావణ్ విషయంలో అలా జరుగుతుంది? ఒకసారి ఆయన ఏం మాట్లాడు ఒకసారి విందాం. విన్న తర్వాత మీరు కంటిన్యూ చేస్తారు మేడం ప్లీజ్. దళిత క్రైస్తవుల సమస్యలు ఎవ్రీడే రోజుకు ఒక సమస్య వస్తే మీ పార్టీ ప్రతినిధి స్పందించడు, మీ పార్టీ స్పందించదు. ఈరోజు ప్రశ్న రావణ్ణి వదిలేశారు. ప్రధాన ప్రతిపక్షంగా ఏ రోజైతే ఆయన హిందుత్వ వీడియోలు ఒకటో రెండో బయటికి కల్పితాలుగా బయటకు వచ్చినాయో దెబ్బకి జనగణమన పాడేస్తారు. ఇది ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీకి తగునా అంటున్నా నేను. ఎస్, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి జడ శ్రావణ్ మాట్లాడినటువంటి మాటలు. అసలు ఇలాంటి పరిస్థితి అంటే రావణ్ని వాడుకొని వదిలేశారు, హిందుత్వానికి సంబంధించినటువంటి వీడియోలు వస్తే భయపడి జనగణమన పాడేశారు అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి విషయాలు మేడం. సో ఎలా చూడొచ్చు అంటారు? నిజానా అలాంటి పరిస్థితి ఉందంటారా? సార్, రావణ్ అనే వ్యక్తికి ఓపెన్ గా ఎవరైతే పేర్ని నాని గాని అంబటి రాంబాబు గారు అయితే అతను హీరో రావణ్ అని చెప్పి ట్వీట్ చేశారు. పేర్ని నాని గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మద్దతు ఇచ్చారు. వైసీపీ కార్యవర్గం కానీ సోషల్ మీడియా కార్యకర్తలు కానీ అందరూ బహిరంగంగా సపోర్ట్ చేశారు. ఇప్పుడు రావణ్ అసలు స్వరూపం బయటపడడం, ఆయన పేరు జోసఫ్ అని బయటపడడం, అలాగే తను హిందూ వ్యతిరేకి, ఏదైతే దేశద్రోహి, ఇంకొకటి నక్సలిజం కి మద్దతు ఇస్తున్నాడు, ఇవన్నీ ఆధారాలతో సహా ఆయన ఫోన్ లో దొరకడం, తను వెనక ఉన్న మాఫియా, అతనికి ఎవరెవరైతే ఫండింగ్ చేస్తున్నారో ఈ ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇవన్నీ బయటపడ్డాయి. అలాగే అతను ఎంతో మంది మహిళల్ని బెదిరించి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి